బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం, అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దీనిలో వాస్తవాలు ఉన్నాయి. అప్పుల గురించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా 6 నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం. చాలామంది నమ్మారు, ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో, మనం ఎలా తీర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది. మనం 3,30,000 కోట్లు మన టైంలో అప్పులైనాయి. అంటే సుమారుగా మనకి 60,000 కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే 91,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? 91,000 కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు 91,000 కోట్ల అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీన్ని మోసం అన్నదా? ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన.